యేసయ్య పరిశుద్ధమైన నామానికి స్తుతి స్తోత్రాలు కలుగునుగాక. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం వాక్య ధ్యానం నిమిత్తం లూకాసు వార్త 23వ అధ్యాయం 27వ వాక్యం నుండి చదువుకుందాం. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుగుడి. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మరొక ప్రార్థన గురించి ఈ దినం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేయటం కోసం ఆ గొల్గొతా కొండ మీదకి తీసుకొని వెళుతున్నప్పుడు మరి యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచి ఆయన వెంబడించేటువంటి అనేక మంది స్త్రీలు ఆయనకు జరిగినటువంటి ఆ గొప్ప శ్రమను బట్టి వాళ్ళందరూ ఏడుస్తూ దుఃఖించుచు ఆయన వెంబడిస్తూ ఉన్నారు, మరి రొమ్ము కొట్టుకుంటూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు వారు ఆ స్త్రీల వైపుకు తిరిగి ఒక మాట అంటున్నారు. ఏమంటున్నారంటే, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవమాకండి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడవండి అని చెప్తున్నారు. ప్రియులారా, యేసు ప్రభు వారు ఇలా చెప్పడానికి కారణం ఏంటంటే, ఆయన యెరూషలేము దేవాలయంలో ఉన్నప్పుడు ఒక ప్రవచనం చెప్పారు. ఈ రాతి మీద రాయి నిలబడిన రోజులు రాబోతా ఉన్నాయి. అది ఎప్పుడు జరిగిందంటే, క్రీస్తు శకం 90వ సంవత్సరంలో జరిగినట్లు మనం చరిత్రలో చూస్తూ ఉన్నాం. అదే విషయాన్ని యేసు ప్రభు వారు మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు. ఏంటంటే, ఆ స్త్రీలతో చెప్తున్నాడు, మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడవండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో యెరూషలేము పట్టణంలో గొప్ప వధ జరగబోతుంది. మరి ఆ దినాన బహుశ్రమ కలగబోతుంది ప్రజలకి. ఈ పట్టణం నాశనం కాబోతుంది. కనుక మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడవమని చెప్పేసి ప్రార్థించమని చెప్పి యేసు ప్రభు చెప్తున్నారు. కింద కొన్ని మాటలు అంటున్నారు, కొన్ని రోజులు రాబోతున్నాయి, ఆ రోజుల్లో మీరు పర్వతాలు మా మీద పడండి, కొండలు మమ్మల్ని కప్పండి, గుహలు మమ్మల్ని దాయమని చెప్పే రోజులు రాబోతున్నాయి. కాబట్టి ఆ రోజులు రాకమునిపే మీరు ప్రార్థన చేసుకోండి అని చెప్తా ఇంకొక మాట అంటారు, పశ్చిమ రాన్నై నాకే ఇలాగ చేశారు ఈ రోమీలు, ఇంకా మీకు ఎండిపోయినటువంటి మీకు ఇంకెంత చేస్తారని చెప్తున్నారు. నిజమే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు భవిష్యత్తు ఎరిగిన వారు, భవిష్యత్తు నిర్మించిన వారు, ఆయన సమస్తం ఎరిగిన దేవాతి దేవుడు గనుక తనను వెంబడిస్తున్నటువంటి ఆ స్త్రీలతో జరగబోయే విషయాలు ముందుగానే చెప్తా ఉన్నారు. చెప్పి అవన్నీ మీరు తప్పించుకోవటం కోసం, మీరు మీ బిడ్డలు మీ కుటుంబాలు క్షేమంగా ఉండటం కోసం దేవుని ప్రార్థించండి, దేవుడు ఏ విధము చేతనైనా మిమ్మల్ని తప్పిస్తాడు అని చెప్తా ఉన్నారు. నిజమే. ఎందుకనంటే యేసు ప్రభు వారికి తీర్పు తీర్చేటప్పుడు అక్కడున్న ప్రజలందరూ ఒక మాట అంటారు, యేసయ్యని సిలువ వేయండి, ఆయన రక్తం మా మీద మా పిల్లల మీద ఉంటుందని చెప్పి వాళ్ళు కోరుకున్నారు. పిలాతేమో చేతులు కడుక్కొని ఆ నేరం తన మీద లేకుండా చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఆ యూదులందరూ ఏం చేశారంటే, మా మీదకి మా పిల్లల మీదకి రక్తం వస్తుంది అని చెప్పేసి అన్నారు. నిజమే. ఆ విషయాలన్నీ కూడా మరి టైటస్ చక్రవర్తి కాలంలో జరిగినట్లు మనం చూస్తున్నాం. యెరూషలేము పట్టణంలో గొప్ప భయంకరమైన వాద జరిగిందండి. ఎందుకంటే ఆ రాజు పట్టణం మీదకు దండెత్తి వచ్చినప్పుడు మరి అక్కడున్న గర్భిణీ స్త్రీల కడుపులు చీల్చబడ్డాయి, పిల్లలు బండ్లకు వేసి కొట్టబడ్డారు. మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కత్తి చేత చంపబడ్డారు. యెరూషలేము అంతా రక్తమైపోయింది. యెరూషలేము పక్కన ఉన్న కెద్రోను వాగులో సైతం రక్తం పారినట్లు చరిత్ర చెప్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు జరగబోయే ఆ వధలో తన బిడ్డలు తప్పించుకోవాలని వారి కోసం, వారి కుటుంబాల కోసం, వారి బిడ్డల కోసం ప్రార్థన చేసుకుని ఆ స్త్రీలతో చెప్తున్నారు. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మనతో కూడా యేసు ప్రభు నిత్యం మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన సజీవుడైన దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మనతో ఎల్లప్పుడూ మాట్లాడే దేవుడు. కొన్నిసార్లు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన బిడ్డల బ్రతుకుల్లో జరగబోయేవి
ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుని మనకి చూపిస్తూ ఉంటారు. ఎందుకు చూపిస్తారు? ఎందుకు మనతో మాట్లాడి తెలియజేస్తారంటే వాటిలో నుండి మనం తప్పించబడి మనం క్షేమంగా ఉండటం కోసం మనం ప్రార్థన చేసుకుంటామని చెప్పేసి యేసు ప్రభు చెప్తున్నారు. కనుక ప్రియులారా, మన నిమిత్తం, మన పిల్లల నిమిత్తం మనం దేవుని సన్నిధిలో నిత్యం ప్రార్థన చేసుకునేటువంటి వ్యక్తులుగా ఉండాలి. మనం బైబిల్లో చూసినట్లయితే పరమగీతముల గ్రంథం 8వ అధ్యాయం 5వ వాక్యంలో ఓ మాట ఉంటుంది. ఇదిగో అరణ్యంలో, ఆ అరణ్య మార్గాన తన ప్రియుని మీద ఆనుకుని వచ్చేటువంటి ఈమె ఎవతే అని షోలమ్మతిని గురించి చెప్తూ ఉంటారు. తర్వాత ఏమంటారంటే, ఇదిగో ఈమెను ఆమె యొక్క తల్లి జలధర వృక్షం క్రింద ప్రసవ వేదన పడి కన్నదని చెప్పేసి అంటా ఉన్నారు. ప్రియులారా, షోలమ్మతి తన ప్రియుడైన యేసు ప్రభు మీద ఆనుకుని ఈ లోకపు ఈ అరణ్య యాత్రలో, ఈ ఆత్మీయాత్రలో కొనసాగుతూ ఉంది. ఆమె రక్షణ కారణం ఎవరో తెలుసా? ఆమె తల్లి, షోలమ్మతి యొక్క తల్లి జలధర వృక్షమైనటువంటి యేసు ప్రభు యొక్క నీడలో ఆమె యొక్క కుమార్తె రక్షణ కొరకు, అనగా షోలమ్మతి రక్షణ కొరకు ఎంత ప్రసవ వేదన పడ్డదోనండి. ప్రియులారా, ఆ తల్లి శరీర సంబంధంగా కన్నది. రెండోది ఏంటంటే, క్రీస్తులు ఆత్మ సంబంధంగా కూడా ఆమె రక్షణ కొరకై విలపించి ప్రలాపించి ప్రసవ వేదంతో ప్రార్థించింది. ఎప్పుడైతే ఆమె ప్రార్థించిందో ప్రభు ఆమె ప్రార్థన ఆలకించి షోలమ్మతిని రక్షణలోనికి నడిపాడు. ఇప్పుడు ఆమె ప్రభువును ఆనుకొని ఈ ఆత్మీయాత్రలో కొనసాగుతుంది. ప్రియులారా, షోలమ్మతి యొక్క తల్లి ఎంత గొప్ప ప్రార్థనా పరురాలు. ప్రభు చెప్పినట్లు ఆమె పిల్లల కోసం ఎంత చక్కగా ప్రార్థన చేస్తుంది. ఈరోజు దేవుని వాక్యం ఉంటున్న మనం మన కోసం, మన పిల్లల కోసం ప్రార్థన చేసుకునే వాళ్ళుగా ఉండాలి. నెహమ్యా గ్రంథం 4వ అధ్యాయం 14వ వాక్యంలో నెహమ్యా అక్కడ ఉన్నటువంటి యెరూషలేము ప్రజలను ప్రోత్సహిస్తున్నాడు. ఏమని ప్రోత్సహిస్తున్నారు అంటే, ఇదిగో మహాగణుడు భయంకరుడు యెహోవాను మీరు జ్ఞాపకం చేసుకొని మీ నివాస స్థలం మీకు ఉండేటట్లు మీ భార్యల పక్షాన, మీ కుమారుల కుమార్తెల పక్షాన ఇదిగో శత్రువులతో యుద్ధం చేయండి. ప్రియులారా, జరిగిన సందర్భం ఏంటంటే, అక్కడ నెహమ్యా ప్రాకారం పనిచేసేటప్పుడు శత్రువులు యెరూషలేము పట్టణం మీదకి వచ్చి యుద్ధం చేసి వాళ్ళని సంహరించాలి, ఆ పనిని ఆపాలని చెప్పేసి చూసినప్పుడు నెహమ్యా వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. ఇదిగో దేవుని సన్నిధిలో మీరు యుద్ధం చేయండి, పోరాడండి, మీకోసం, మీ బిడ్డల కోసం, మీ నివాస స్థలం మీకు ఉండేటట్లు పోరాడండి. ప్రియులారా, శత్రువులు మనకున్న వాటిని నాశనం చేయాలని కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? మన కోసం, మన కుటుంబాల కోసం దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకొని పోరాడుకున్నప్పుడు దేవుడు మనకిచ్చిన వాటిని తప్పకుండా మన కొరకు కాపాడి వాటిని మనమే అనుభవించేటట్లు చేయగలిగిన గొప్ప తండ్రి యేసు ప్రభువు వారు. హల్లెలూయా. అలాగే అదే నెహమ్యా గ్రంథం 5వ అధ్యాయంలోకి వెళ్ళేసరికి అక్కడ జనులందరూ కూడా తమ కుటుంబాలతో నెహమ్యా ఎదుటికి వచ్చి ఆ యెరూషలేములో ఉన్న అధికారుల మీద ఫిర్యాదులు చేస్తున్నారు. ఏమనంటే, అయ్యా, మా భూములను, మా పిల్లలను వీళ్ళు పట్టుకున్నారు, మేము పన్నులు కట్టడం కోసం మా భూములను, మా పిల్లలను తనఖా పెట్టి అప్పులు తీసుకున్నాం, ఈరోజు మేము మా పిల్లల ఆహారంతో అల్లాడిపోతా ఉన్నాం అని చెప్పినప్పుడు నెహమ్యా దాని విషయమై చర్య తీసుకున్నారు. ప్రియులారా, దేవుని నమ్ముకున్న ఒక అధికారి వారి కుటుంబాల విషయమై వేడుకున్నప్పుడు అంత చర్య తీసుకుంటే, మరి మన సృష్టికర్త, రక్షణకర్త అయిన యేసయ్య మన పక్షాన ఎంత చర్య తీసుకుంటారు? దేవుని యొక్క బిడ్డలారా, మన కోసం, మన కుటుంబాల కోసం మనం యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసుకోవాలి. అదే యేసయ్య చెప్తున్నారు, నా నిమిత్తం ఏడవమాకండి, మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం ఏడవండి. ప్రియులారా, మన కోసం, మన బిడ్డల కోసం ప్రభు దగ్గర ప్రార్థించుకునేటువంటి వారిగా, మన రక్షణకై మొరపెట్టుకునే వారిగా మనం ఉండాలి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ జరిగిన విషయం ఏంటి? హామాన్ అనేటువంటి దుష్టుడు యూదులైనటువంటి ప్రజలను నాశనం చేయాలని చక్రవర్తి దగ్గర ఒక ఆజ్ఞని తీసుకొస్తాడు. యూదులందరూ చంపటానికి ఒక తేదీని కూడా నిర్ణయించి ప్రకటన చేసినప్పుడు మొర్దెకై ఆ విషయమై చర్య తీసుకుని ఎస్తేరు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎస్తేరు ఒక నిర్ణయం తీసుకుంటుంది. నేను నశిస్తే నశించాను, నా ప్రజల కోసం నా ప్రాణమైనా పోగొట్టుకుంటానని ఎస్తేరు తన అంతఃపురంలో తన చితికత్తెలందరితో కలిసి 3 దినాలు ఉపవసించి తన జనుల కొరకు, తన కొరకు ప్రార్థన చేసుకుంది. ప్రియులారా, అంత మాత్రమేనా? యూదులైన ప్రజలందరూ కూడా సమాజ మందిరాల్లోకి చేరి వాళ్ళ కుటుంబాల కోసం దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నారు.
అప్పుడు దేవుడు ఏం చేశారో తెలుసా? రాజు హృదయాన్ని తిప్పాడు, ఎస్తేరు రాణి మీద దయ పుట్టించాడు. అప్పుడు ఏమైందో తెలుసా? హామాను అతని కుటుంబం నశించిపోయినట్లు, యూదులైన ప్రజలందరికీ రక్షణ కలిగినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. కనుక ప్రియులారా, మనం కూడా మన కోసం, మన కుటుంబాల కోసం ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే శత్రువులు లేచి మనల్ని, మన కుటుంబాలను నాశనం చేయాలని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. దేవుని యొక్క బిడ్డలారా, యేసు ప్రభు వారు చేసిన ప్రార్థనలు, చెప్పిన ప్రార్థనలు మన జీవితాలకి, మన కుటుంబాలకి ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయి. అందుకే నీవు, నేను ఈ వాక్యం వింటున్నా మనందరం కూడా రాబోతున్న సంవత్సరంలో ఇలాంటి శ్రేష్టమైన ప్రార్థన అనుభవాలు కలిగి మనం దేవుని సన్నిధిలో కొనసాగటం మనకి ఎంత ఆశీర్వాదం. యోనా గ్రంథం 3వ అధ్యాయంలో కూడా ఇలాంటి సందర్భం ఒకటి జరుగుతూ ఉంది. ఏంటంటే, నినివే పట్టణం మీదకు దేవుని ఉగ్రత వచ్చింది. ఎందుకంటే ఘోరమైన పాపంలో ఆ పట్టణం ప్రజలు ఉన్నారు. ఇక 40 దినాల్లో ఆ పట్టణం నాశనం అయిపోబోతుందని చెప్పేసి యోనా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు ఆ ప్రజలు ఏం చేశారో తెలుసా? దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసం ఉండారు. ఆ వార్త విన్నటువంటి రాజు, మంత్రులు, అధికారులు తమ సింహాసనాలు దిగారు, గోనెపట్లు కట్టుకుని బూడిదలు కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. ప్రజలకు ప్రకటన చేశారు, ఇదిగో ఎవ్వరు కూడా ఆహారం, నీటి ముట్టడానికి వీల్లేదు, పశువులు, పక్షులు సైతం అన్నప్పుడు మరి వారందరూ కుటుంబాలతో సహా, పసిబిడ్డలతో సహా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుణ్ణి వేడుకున్నారు. ప్రియులారు, ఎందుకు? వారి కోసం, వారి కుటుంబాల కోసం, వాళ్ళ పట్టణం రక్షణ కోసం దేవుణ్ణి ప్రార్థించినట్లు బైబిల్లో చూస్తున్నాం. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళ ఎందుకు కనికరం ఉంచి రాబోతున్న కీడు నుండి వాళ్ళని తప్పించి ఆ పట్టణాన్ని, ప్రజలను కాపాడినట్లు చూస్తున్నాం. ప్రియులారా, దేవుడు ఎంత దయగలవారు, ఎంత ప్రేమ గలవారు. ఆయన యోచించిన ఆ కీడునే అంత చక్కగా తప్పిస్తే మరి శత్రువులు యోచించిన కీడు, అపవాది యోచించిన కీడు యేసు ప్రభు ఎందుకు తప్పించరు? అందుకే నీవు, నేను మన ప్రభు అయిన యేసయ్య చెప్పినట్లు మన కోసం, మన పిల్లల కోసం తప్పకుండా ప్రార్థన చేసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో ఏముంది? నోవాహు అంట రాబోతున్న జలప్రళయంలో తన కుటుంబం తప్పించుకున్నట్టుకు తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడని నిర్మించాడు. ప్రియులారా, ఆ దైవజనుడు, భక్తుడు దేవుని యొక్క మాట విని తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడని నిర్మించాడు. ఈరోజు ప్రభువుని నమ్ముకున్న మన ఇంటి వారి రక్షణ కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆశ్రయించి ఆ రక్షణ ఓడలోనికి మనం చేర్చబడతా ఉన్నాం. మన రక్షణ ఓడ యేసు ప్రభు. కనుక మనం, మన కుటుంబాలు యేసు ప్రభు అనే రక్షణ ఓడలోనికి ప్రవేశించే వ్యక్తులుగా, అలాంటి వారిగా మనం ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఇంకా బైబిల్లో చాలా సందర్భాల్లో చూస్తే అనేక మంది భక్తులు వాళ్ళ కుటుంబాల కోసం ఎంతో ప్రార్థన చేసుకున్నారండి. ఒక ప్రవక్త శిష్యుని యొక్క భార్య ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద పడి అడుగుతుంది, అయ్యా, నా భర్త భక్తి గలవాడని మీకు తెలుసు, అయితే నా భర్త చనిపోయాడు, అప్పులు వాళ్ళు వచ్చి నా 2 బిడ్డలను దాసులుగా తీసుకెళ్లాలనుకుంటున్నారు, కనుక నాకు, నా పిల్లల కొరకు సహాయం చేయమన్నప్పుడు ఎలీషా ప్రవక్త దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆ కుటుంబం ఎంత విడుదల పొందిందో తెలుసా? దేవుని ద్వారా గొప్ప కార్యం పొందింది. ఆ తల్లి తన కోసం, తన బిడ్డల కోసం దైవజనుడి దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. ప్రియులారా, అలాగే షునేములో ఉన్న గనురాలైన స్త్రీ తన కుమారుడు చనిపోయినప్పుడు ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి అడుగుతుంది, అయ్యా, నా కుమారుడిని బ్రతికించు. ప్రియులారా, చూడండి, ఆ తల్లులు వాళ్ళ కొరకు, వాళ్ళ పిల్లల కొరకు ఎంత ప్రార్థన చేసుకున్నారు. అలాగే సారేపతులో ఉన్న విధవరాలు కూడా తన కుమారుడు చనిపోయినప్పుడు ఏలియా ప్రవక్త గదిలోని తీసుకెళ్ళి పడుకోబెట్టి ఏలియా ప్రవక్త పాదాల మీద పడి అడుగుతుంది. అప్పుడు ఏలియా ప్రవక్త ప్రార్థించినప్పుడు దేవుడు ఆ కుమారుడిని బ్రతికిచ్చాడు. అలాగే ప్రియులారా, యాయిరు అనేటువంటి అతను యేసు ప్రభు పాదాల మీద పడ్డాడు. చనిపోబోతున్న తన కుమార్తె విషయమై వేడుకుంటా ఉన్నాడు, అయ్యా, నా కుమార్తెను బ్రతికించు. ప్రియులారా, ప్రభు వెళ్ళారు, ఆమె చేయబట్టుకొని నెత్తగానే ఆమె లేచి కూర్చొని ప్రాణంతో నింపబడ్డది. కనుక ఆ భక్తులు ఎలాగైతే వాళ్ళ కోసం, వాళ్ళ కుటుంబాల కోసం ప్రార్థన చేసుకొని దేవుల్లో క్షేమంగా ఉన్నారు, ఈరోజు యేసు ప్రభుని నమ్ముకున్న మనం కూడా మన కోసం, మన కుటుంబాల కోసం యేసు ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు ఆయన తప్పకుండా క్షేమం ఇస్తారు. అందుకే యేసు ప్రభు అంటున్నారు,
నా నిమిత్తం ఏడవబాకండి, మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం ఏడవండి, ప్రార్థన చేయండి, కన్నీళ్లు గారవండి, ఉపవసించండి. కనుక దేవుని యొక్క మాట విని మన కుటుంబాలు ఈ లోకంలో దేవుని సన్నిధిలో క్షేమంగా బ్రతికి ఈ ఆత్మీయాత్రలో భద్రంగా ఉండి ప్రభు రాజ్యానికి సిద్ధపరచబడి ప్రభు రాకళ్ళు ఎత్తబడాలంటే తప్పకుండా మన కోసం, మన కుటుంబాల కోసం ప్రార్థన చేసుకునే వ్యక్తులుగా ఉండాలి. ప్రియులారా, ఈరోజు మన బిడ్డల కోసం తప్పకుండా ప్రార్థన చేయాలి. ఎందుకంటే మరి దుష్టుడు మన బిడ్డలను మ్రింగటం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, వాళ్ళ జీవితాలను, వాళ్ళ భవిష్యత్తులను నాశనం చేయటం కోసం. కనుక మన బిడ్డల కోసం మనం తప్పకుండా ప్రార్థన చేయాలి. మన కుటుంబాల కోసం మనందరూ తప్పకుండా అనుదినం దేవుని పాదాల యొద్ద మొరపెట్టాలి. అలాగని చేద్దాం. ప్రభు ఈ మాటలన్నీ మనలో ఫలింపజేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. కృపా సత్య సంపూర్ణుడైన మా దేవా యేసయ్య, మీకు కృతజ్ఞతలయ్యా. ఈ దినం మీరు మాట్లాడిన ప్రతి మాట నాలో మాలో ఫలభరితంగా మార్చండి. ప్రభు అయిన యేసయ్య, మేము నీ పాద సన్నిధిలో చేరి అయ్యా మా నిమిత్తము, మా పిల్లల నిమిత్తం మీ సన్నిధిలో ప్రార్థించే వ్యక్తులుగా మమ్మల్ని మార్చండి. ఈరోజు అందరూ బిడ్డలు ప్రభు, వారి కోసం, వారి కుటుంబాల కోసం కనీసం ప్రార్థించుకోలేక ఎంత నష్టపోతూ ఉన్నారో ప్రభు, ఎన్ని కీడుల్లో, ప్రమాదాల, అపాయాల్లో పడిపోతున్నారు. అట్టి వారిని మేల్కొల్పమని ప్రార్థన చేస్తున్నాను. ఈ వాక్యం ఉన్న నాటి నుండి అయిన బిడ్డలు వారి కోసం, వారి కుటుంబాల కొరకు ప్రార్థించుకొని మీ సన్నిధిలో రాబోతున్న కీడుల్లో నుండి తప్పించుకొని క్షేమంగా బ్రతికే భాగ్యం దయచేయండి. ఇటు భారాన్ని ప్రతి వారిలో దయచేయండి ప్రభువా. ఈ వాక్యం అందరికీ మేలు కలుగు చేసేటట్లు సహాయం చేయండి. ఇటు ప్రార్థన అనుభవాన్ని మాకు నేర్పించి మీరు మాత్రమే మహిమ పొందమని, ఈ వాక్యం వినిచిన ప్రతి ఒక్కరికి మీ కృప సమృద్ధిగిచ్చి మేలు కలుగు చేయమని యేసయ్య పేరట వేడుకొని ప్రార్థించి మొరపెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెనయు, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం ఈ వాక్యం వినిచిన ప్రతి ఒక్కరికి సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.